హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా ఉండేటటువంటి బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా బటర్ చికెన్ ట్రై చేశారంటే ఎప్పుడు మీరే ఇంట్లోనే చేసుకుంటారు. సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఈ బటర్ చికెన్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. మీకు కావాల్సినంత క్వాంటిటీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడే ఇందులోకి 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. స్పూన్తో కలపడం వీలు కాకపోతే చేత్తో అన్నా కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీసెస్కి చక్కగా పట్టేటట్లుగా కలుపుకోండి. మొత్తం కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి 1 ఇంచు దాకా చెక్క, 4 లవంగం అలాగే 1 యాలక్కాయ వేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా తరిగినటువంటి 3 ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకొని వేపుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 4-5 టమాటాలను తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా తరిగి వేసుకొని వేపుకోండి. ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి ఇందులోకి 1/2 స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని వేపుకోండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 10-15 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వేపుకోండి. కారం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇప్పుడే ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని వేపుకోవచ్చండి. మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. చికెన్ మ్యారినేట్ చేసి అరగంట పూర్తయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బటర్ని యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోండి. చికెన్ని ప్యాన్లో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీదే ఉంచి చికెన్ని ఉడకనివ్వండి. ఇందులో మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోమండి. చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదండి, ఒక 10-15 నిమిషాల్లోనే ఇలా ఫోర్క్తో గుచ్చి చూసామంటే చక్కగా దిగుతుందండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి చూసారంటే చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ చక్కగా ఉడికి ఉంటుందండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం ఇందాక వేయించుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ మిశ్రమం కూడా చల్లారి ఉంటుందండి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి. ఒకవేళ మీకు ఫైన్ పేస్ట్ అవ్వలేదంటే ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా తీసుకోండి. బటర్ చికెన్లోకి గ్రేవీ అనేది ఎంత క్రీమీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి అవసరమైతే స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి బటర్ని యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, 4 మొగ్గ అలాగే 1 యాలక్కాయ వేసుకొని కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు అలాగే 1 స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా ముందుగానే బటర్లోకి కారం యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చక్కటి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇదే గ్రేవీలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ చికెన్ పీసెస్ యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయిందండి. కాబట్టి మీరు గ్రేవీ కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి రుచి చూసుకొని మీ రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి.
కారం అలాగే సాల్ట్ మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కొంచెం చిక్కపడుతుంది అన్న సమయంలో ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ దొరకకపోతే పాల మీద ఉన్నటువంటి మీగడనన్న బాగా కలుపుకొని యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, చూస్తున్నారు కదా, బటర్ చికెన్ తయారైపోయింది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎంతో ఎమ్మిగా ఉండేటటువంటి బటర్ చికెన్ తయారైపోయింది. ఇలా ఇంట్లోనే బటర్ చికెన్ చేసుకొని నాన్స్లోకి, పరోటాస్లోకి, చపాతీస్లోకి నంచుకొని తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.